లింక్ స్టేట్ రూటింగ్ ఆల్గోరిథం చూద్దాం. ఇలా ఏం చేస్తాయంటే ఇట్లా ప్రతి రూటర్ ఉంటుంది కదా, ప్రతి రూటరు ఒక అలో ప్యాకెట్ మెసేజ్ అనేది ఆల్ ఇస్ నైబర్ రూటర్స్కి పంపిస్తుంది, కరస్పాండింగ్ నైబర్ రూటర్స్కి పంపుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఏ అనే రూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రూటర్ దగ్గర ఉంటుంది అనమాట. నౌ ఎవ్రీ రూటర్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈస్ నైబరింగ్ రూటర్స్. అర్థమైందా? ప్రతి రూటరు తన నైబరింగ్ రూటర్స్కి అలో అనే ప్యాకెట్ మెసేజ్ ఇట్లా పంపుతుంది కరస్పాండింగ్ నైబరింగ్ రూటర్స్. ఇప్పుడు ఆ ప్రతి రూటర్కి ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంట దాని నైబరింగ్ రూటర్స్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ABCDEF ఇవి 4 రూటర్స్ ఉన్నాయి దీని లోపల మనకి. ఇఫ్ 1 2 3 4 5 6 రూటర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 6 రూటర్స్కి ఇప్పుడు ఏ రూటర్ దగ్గర మిగతా 5 రూటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సి దాని దగ్గర ఇంకా మిగతా 5 రూటర్స్ ఉంటాయి. ప్రతి రూటర్ దగ్గర లింక్ స్టేట్ ప్యాకెట్స్ అంటే ఇవే అనమాట. ఏ అనే రూటర్ దగ్గర సీక్వెన్స్ నెంబరు ASC అని ఉంటుంది. ఇప్పుడు ఏ ఎటు పోతుంది దాని కరస్పాండింగ్ రూటర్స్ ఏవి B and E. సో A నుంచి Bకి ఎంత ఉంది డిస్టెన్స్ 4, A to A ఎంత ఉంది 5, అట్లా అనమాట. అట్లా B చూసుకున్నాం. B to A ఎంత, B to A 4, అలా B to C ఎంత 2, B to F ఎంత 6, అట్లా ప్రతి దాని రూటరు ప్రతి నైబర్ రూటర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని లింక్ స్టేట్ అని ఎందుకంటారు అంటే స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ లింక్ అనమాట. అప్ అని ఉండొచ్చు, డౌన్ అని ఉండొచ్చు. ఒకవేళ అప్ ఉన్నకో దాని దగ్గర ఎడ్జ్ ఉన్నట్టు, అప్పు లేక డౌన్ ఉన్నకో ఎడ్జ్ లేనట్టు, అట్లా అనమాట. అందుకని లింక్ స్టేట్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తాయంటే ప్రతి రూటర్ దగ్గర దాని లైబ్రరీ రూటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. దెన్ ఈచ్ రూటర్ విల్ డూ ఫ్లడ్డింగ్. ఫ్లడ్డింగ్ అంటే ఏంటిదంటే ద ఇన్ఫర్మేషన్ ఈజ్ బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద రూటర్స్ ఆఫ్ ద నెట్వర్క్. ఇప్పుడు ఏం చేస్తుందంటే తన ఏదైతే రూటర్ ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని రూటర్స్కి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఈ అని రూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని రూటర్స్కి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అలా ప్రతి రూటరు తన ఇన్ఫర్మేషన్ని తన మిగతా రూటర్స్ అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. దాన్ని ఫ్లడ్డింగ్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ అనేదానికి ప్రతి దాని గురించి తెలుసు, సి అనేదానికి ప్రతి దాని గురించి. సో ప్రతి రూటర్కి గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద రూటర్స్ ఆఫ్ ద నెట్వర్క్. ప్రతి రూటర్కి ఇంకో దాని రూటర్ గురించి తెలుసు కదా. సో దాని లోపల ఉన్న నెట్వర్క్ లోపల ఉన్న ఈచ్ రూటర్కి ప్రతి ఒక్క రూటర్కి గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఆఫ్ ఈచ్ రూటర్. మరి డిస్టెన్స్ వెక్టర్ ఇంతకుముందు వీడియోలో మనం డిస్టెన్స్ వెక్టర్ చూసినాం. డిస్టెన్స్ వెక్టర్లో ఏముంటుంది, జస్ట్ ఇది ఒక రూటర్ అయినాకో దాని అడ్జసెంట్ నైబరింగ్ రూటర్స్ యొక్క నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, అంటే లోకల్ నాలెడ్జే ఉంటుంది. వేరేస్ లింక్ స్టేట్ రూటింగ్లో ఏమవుతుందంటే గ్లోబల్ నాలెడ్జ్ ఉంటుంది. లింక్ స్టేట్లో గ్లోబల్ నాలెడ్జ్ ఉంటుంది. డిస్టెన్స్ వెక్టర్లో లోకల్ ఇన్ఫర్మేషన్ అదే ఉండదు, ఎందుకంటే దాని నైబరింగ్ ఇన్ఫర్మేషన్సే ఉంటాయి. ఇది ఒక రూటర్ అయినాకో దాని నైబరింగ్ రూటర్స్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఎక్కడ డిస్టెన్స్ వెక్టర్లో. లింక్ స్టేట్లో అన్ని రూటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దీని దగ్గర గ్లోబల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క టేబుల్ ఇంకో దాని దగ్గర ఉంటుంది అనమాట. ఏ లింక్ స్టేట్ ప్యాకెట్స్ ప్రతి ఒక్క దాని రూటర్ దగ్గర ప్రతి ఒక్క రూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్లడ్డింగ్ వల్ల. సో దాని ఆధారంగా షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఈజీగా ఫైండ్ జరిగిపోతుంది దీని లోపల. ఇప్పుడు ఏం చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్కస్డ్ అల్గోరిథం షార్టెస్ట్ పార్ట్ని ఫైండ్ చేస్తాం అనమాట లింక్ స్టేట్లో. ఎట్లా తీసుకుంటామంటే ఇట్లా కాదు, ఏ నుంచి ఎటు పోతుంది BCDEF ఇట్లా పోతుంది కదా. ఫస్ట్ ఏ నుంచి ఎటు పోతుంది, ఏ నుంచి Bకి ఎంత ఉంది డిస్టెన్స్, డిస్కస్డ్ ఆల్గోరిథం యూజ్ చేస్తాం. డిస్కస్డ్ ఆల్గోరిథం అంటే ఏంటిది, ఇట్ ఫైండ్ షార్టెస్ట్ డిస్టెన్స్ చూసుకుంటామంట. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం ఈ ఆల్గోరిథం. ఇప్పుడు ఏ నుంచి Bకి ఎంత ఉంది డిస్టెన్స్ 4 ఉంది. సో నేను ఇక్కడ 4 రాసుకుంటా షార్టెస్ట్. తర్వాత ఏ నుంచి Cకి ఎంత ఉంది, ఏ నుంచి Cకి వెళ్ళొచ్చా, C ఇక్కడెక్కడ ఉంది పోలేదు, అందుకే ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టుకున్నా. తర్వాత ఏ నుంచి Dకి వెళ్ళొచ్చా, ఏ నుంచి Dకి ఎంత ఉంది డిస్టెన్స్ 4 + 2 + 3 ఎంత అవుతుంది,
ఏ నుంచి డీకి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, కాదు కష్టం కాబట్టి ఇక్కడ నేను ఇన్ఫినిటీ పెట్టుకుంటున్నా. ఏ నుంచి ఈకి డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ అంటే ఇక్కడనే కదా, ఏ టు ఈ ఏంట 5. తర్వాత ఏ నుంచి ఎఫ్ అంట, ఏ టు ఎఫ్ ఎంత ఉంది, డైరెక్ట్ కనెక్షన్ లేదు కదా, సో ఇది కూడా ఇన్ఫినిటీ పెట్టుకున్నా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు 4, 5లో షార్టెస్ట్ ఏది, 4 ఇస్ ద షార్టెస్ట్, దాన్ని సర్కిల్ చేస్తాను. ఇప్పుడు షార్టెస్ట్ ఏది 4 కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేస్తా అంటే దీనైతే ఇప్పుడు బి ఇస్ ద షార్టెస్ట్, సో ఏ బి అని కలిసి రాపించుకుంటా. ఈ 4 అనేది సేమ్ ఇంతే కింద ఉంటుంది షార్టెస్ట్ కాబట్టి ఇది ఇంతే ఉంచుతాం. తర్వాత ఇప్పుడు ఏబి నుంచి చెక్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏబి నుంచి సి ఎంత, ఏ నుంచి బికి పోయి బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ అవుతుంది, 6 అవుతుంది. 4 + 2 ఎంత 6, అందుకే ఇక్కడ 6 రాసుకున్నాం. ఇప్పుడు ఏబి నుంచి డీకి అంట, ఏబి టు డి ఇక్కడ ఉంది లేదు, డైరెక్ట్గా ఏబి నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేదు, డీకి మిడిల్లో సి వచ్చింది, అందుకే ఇక్కడ ఏం రాస్తా ఇన్ఫినిటీ పెట్టుకుంటా. తర్వాత ఏబి నుంచి ఈకి అంట, ఏబి నుంచి ఈకి ఉంది, డైరెక్ట్ ఏ నుంచి ఈకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా, సో అందుకే నేను ఇక్కడ 5 పెట్టేసుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ ఏబి నుంచి ఎఫ్కి అంట, ఏబిఎఫ్ ఎంత ఉంది 4 + 6 ఉంది కదా కనెక్షన్, 4 + 6 ఇంత 10 అవుతుంది. ఇట్లా వచ్చినా ఒకవేళ ఇట్లా రాదు, ఎందుకంటే ఇక్కడ ఈ ఉంది కాబట్టి రాలేము. సో 4 + 6 ఎంత 10 అట్లా. ఇప్పుడు 4, 6, 5, 10 ఇలా షార్టెస్ట్ ఏది 5 షార్టెస్ట్, సో దాన్ని సర్కిల్ చేసుకొని దీన్ని కలిపి ఇక్కడ రాసుకుంటాం ఏబిఈ. సో 4 ఇంట కింద తీసుకోవాలి, 5 ఇంట తెచ్చుకొని ఇప్పుడు చెక్ చేయాలి ఏబిఈలో నెక్స్ట్ సికి పోవాలి. సికి పోవాలంటే మళ్ళీ ఏ వస్తుంది, డిస్టెన్స్ ఆఫ్ 6 వస్తుంది. ఏబి ఇట్లా వెళ్ళినాకో 6 వస్తుంది, 5 + 1 6, మళ్ళీ 4 + 2 కూడా 6, అందుకే నేను అక్కడ 6 రాసుకున్నాను. ఏబిఈ నుంచి డి కంట, ఏబిఈ నుంచి డి, సో ఎట్లా పోదాం, వెళ్తలేదు, ఇలా వెళ్ళినా ఎట్లయినా మిడిల్లో సి ఆర్ ఎఫ్ సి వస్తుంది, సో డైరెక్ట్ కనెక్షన్ లేదు కాబట్టి ఇన్ఫినిటీ రాసుకోవాలి. ఏబిఈ నుంచి ఎఫ్ అంట, ఏబిఎఫ్ ఇక్కడ కనెక్షన్ ఉంది, సో 4 + 6 10 ఇట్లా వస్తుంది. ఒక ఇల్లు వెళ్ళినాకో 5 + 8 ఎంత వస్తుంది 13 వస్తుంది. సో ఇది 4 10 చిన్నది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ 10 గీసుకుంటా. ఇప్పుడు 6 and 10 ఇలా మినిమం ఏది 6 10 మినిమం కాబట్టి మినిమం 6 రాసుకొని ఇదేంటి 6C కదా, సో ఇక్కడ కలిపి రాసుకున్నాం ఏబిఈసి రాసుకొని సేమ్ ఇవి ఏవైతే మినిమం వచ్చినా అవి అంటే రాసేసుకోవాలి. ఇప్పుడు దీని అకార్డింగ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి డీకి ఇక్కడ నుంచి ఎఫ్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఏబిఈసి అంట, ఏబిఈసి నుంచి నాకు ఎక్కడికి పోవాలా, డీకి పోవచ్చు, కనెక్షన్ ఉంది, సి కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి కనెక్షన్ ఉంది. 4 + 2 + 3 ఎంత అవుతుంది, 6 + 3 9 అవుతుంది రైట్. తర్వాత నెక్స్ట్ ఎఫ్ వర్క్ అంట, ఇట్లా వచ్చినాకో 10, ఇట్లా వచ్చినాకో 10 ఉంటుంది, ఒక ఇట్లా వచ్చినాక 13 వస్తుంది. ఏబిఎఫ్ వచ్చినాకో ఇట్లా పోయినాకో ఎంత వస్తుంది 10 వస్తుంది, ఒక ఇట్లా పోయినాకో నేను 5 + 13 అయిపోతుంది, 10 చిన్న కాబట్టి 10 రాసుకుంటాం. ఇప్పుడు 9 10 ఇలా మినిమం ఏది ఉందో దాన్ని సర్కిల్ చేసుకొని కింద తీసుకోవాలి, అంటే నథింగ్ అవ్వచ్చు దాన్ని. సో ఇప్పుడు ఏంటిది మినిమం 9 ఉంది కాబట్టి 9 సర్కిల్ చేసుకుంటా, ఏబిఈసి 9 డిస్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది టు డి, సో డి నుంచి వచ్చిందని అది చేసుకుంటా 4 6 9 5 లాస్ట్కి 10 అయిపోతుంది. సో నాకు ఇప్పుడు ఇట్లా దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది, ఏ అనే సోర్స్ నుంచి BCDEF ఏ నుంచి బికి నాకు డిస్టెన్స్ 4 పడుతుంది రైట్, ఇంత పడుతుంది. తర్వాత ఏ టు సి ఎంత పడుతుంది నాకు 6 పడుతుంది. తర్వాత ఏ టు డి 9, తర్వాత ఏ టు ఈ 5, తర్వాత ఏ నుంచి ఎఫ్ వరకు ఎంత పడుతుంది 10. ఇది నా షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది అంటే క్యాల్కులేట్ చేస్తే నాకు టోటల్ కాస్ట్ అనేది వస్తుంది 4 and 10 19 + 10 29 + 5 24 is the total cost. This is the shortest part. ABECD is the shortest part. Discussed algorithm ఇట్లా చేస్తారు.